ఆల్రెడీ నిర్మించి ఖాళీగా ఉన్న రాజీవ్ స్వగృహాల ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి వృధాగా ఉన్న బ్లాకులు, ఇళ్లు వేలం వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా వాటిని అప్పగించకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు ఆ ఇళ్లను అప్పగించాలన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న వాటికి మౌలిక వసతులు కల్పించి అర్హులైన లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. ఇక దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, నిన్న సెక్రటరియట్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో పలువురు అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. మేజర్ గా ఈ దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశించారు. అన్ని స్థాయిల్లో కమిటీల ఏర్పాటుకు 1-2 రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని కూడా సూచించడం జరిగింది. అయితే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పటికే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నిర్మించినటువంటి ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అర్హులు ఉంటారో, అదే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉంటాయో వాటిని కూడా ప్రజెంట్ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు సూచించారు. అయితే మేజర్ గా గతంలో అంటే మొదటి నుంచి కూడా రాజీవ్ గృహ కల్పకు సంబంధించి నిర్మించినటువంటి ఏళ్ల తరబడి వృధాగా ఉన్న బ్లాకులు, ఇళ్లు వేల వేయాలను కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు సూచించారు. ఎందుకంటే గత కొద్దిగా మనం చూస్తున్నాం, అంటే ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు దాదాపుగా ఇటు కీసర్ల గానీ ఇతర ప్రాంతాలు అంటే సిటీ షూడర్ ప్రాంతాల్లో ఎక్కువగా రాజీవ్ స్వగృహ సంబంధించిన ఇళ్లు కూడా నిర్మించారు. కాబట్టి ఇప్పుడు దాదాపు 15 ఇళ్లు కావస్తుంది. కాబట్టి చాలా ఇళ్లు కూడా ఇప్పటికే చాలా వరకు కూడా ఇళ్లు బ్లాక్ లైన్ కూడా వృధాగా ఉన్నాయి. కాబట్టి ఆ ఇళ్లను అంటే ఇప్పటికే కొంతవరకు డ్యామేజ్ కూడా అయ్యారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఇళ్లను కూడా వేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు కూడా సూచించారు. మరి మరోవైపు ఇటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇతర రాష్ట్రాలకు దాదాపు లక్షల సంఖ్యలో ఇళ్లు మంజూరు అవుతుంటే మరి తెలంగాణకు ఎందుకు ఆ స్థాయిలో కేటాయింపులు జరగలేదని కూడా అధికారులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నించారు. అయితే గత 10 ఏళ్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి మరి అప్పుడు కేంద్ర పథకాలు ఇంప్లిమెంటేషన్ లో భాగంగా కొంతవరకు భేదాభిప్రాయాలు ఉన్నాయి. అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మధ్య. ఆ నేపథ్యంలో మా యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే గృహాలు కూడా ఇప్పటి వరకు చాలా పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు కూడా వాటిని కేటాయించలేకపోయామని కూడా అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. కాబట్టి మరి కేంద్రం మంజూరు చేసే గృహాల్లో ఈసారి రాష్ట్రానికి గరిష్ట సంఖ్యలో సాధించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించడం జరిగింది. ఇక ఇళ్ల విషయంలో కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని, డేటాను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు కూడా సూచించడం జరిగింది. ఇక రాజీవ్ స్వగృహ నిర్మించిన ఏళ్ల తరబడి వృధాగా ఉన్న బ్లాకులు మరి కొంతవరకు బాగుంటే మాత్రం వాటిని రిపేర్లు చేసి మరి అర్హులైన వారికి కూడా ఈ యొక్క బ్లాక్లు కూడా ఇవ్వాలి. మరి ఒకవేళ డ్యామేజెస్ ఎక్కువ ఉంటే మాత్రం ఆ ఇళ్లను కూడా వేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించడం జరిగింది. ఇక డబుల్ బెడ్రూమ్ అయితే రాజీవ్ స్వగృహాలో ఇచ్చినటువంటి ఇళ్లను వేలం వేయడం పట్ల, అంటే నిరుపయోగంగా ఉన్నటువంటి ఇళ్లను వేలం వేయడం పట్ల విపక్షాలు ఏ రకంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? పబ్లిక్ ఏమనే అవకాశం ఉంది? సతీష్. శివ, అయితే చాలా వరకు కూడా ఎక్కువగా ఇటు కీసర్లో గానీ సిటీశ్వర ప్రాంతాల్లో గానీ గత ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఈ రాజీవ్ స్వగృహ ఇళ్లను కూడా నిర్మించారు. చాలా వరకు కూడా కొంతమంది ఆ ఇళ్లను కూడా తీసుకుని ఆల్రెడీ అందులో నివాసం కూడా ఉంటున్నారు. అయినప్పుడు కూడా కొన్ని నిరుపయోగం ఉన్నాయి. అంటే చాలా వరకు కూడా బ్లాకులు డ్యామేజ్ కావడం కానీ ఇతర కారణాలతోని వాటిని వినియోగించకపోవడంతో చాలా వరకు డ్యామేజ్ ఉన్నాయి. కాబట్టి మరి వాటిని ఇళ్లను కూడా వేలం వేయాలని కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు. మరి దీనిపై బీఆర్ఎస్ ఇటు బీజేపీ నేతలు అయితే కొంతవరకు అయితే విమర్శలు చేస్తున్నారు. అంటే వాటిని పూర్తిగా పునరుద్ధరించే విధంగా, అంటే డ్యామేజ్ అయిన వాటిని మరి తిరిగి నిర్మాణం చేపట్టే విధంగా చేసి మరి వాటిని ప్రజలకు ఇవ్వాలి అనేది కూడా సూచిస్తున్నారు. కాబట్టి మరి దీనిపై కూడా కొంతవరకు అయితే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలు అయితే కొంతవరకు అయితే ఇది ఒకటి చర్చకు తీసే అవకాశం ఉంది. ఎందుకంటే రాజీవ్ స్వగృహ అన్నప్పుడు గత అంటే తెలంగాణ రాకముందు మరి ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు ఈ రాజీవ్ స్వగృహ ఇళ్లను కూడా తీసుకొచ్చారు. కాబట్టి మరి అప్పుడు చాలా వరకు కూడా దాదాపు 10-12 ఏళ్లు కావాల్సి వస్తుంది. కాబట్టి మరి చాలా వరకు కూడా పెద్ద ఎత్తున సిటీ శివారు ప్రాంతాల్లో నిర్మించినటువంటి రాజీవ్ స్వగృహ ఇళ్లు కూడా
చాలా వరకు ఏళ్ల తరబడి వృధాగా ఉన్న బ్లాకులు కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. మరోవైపు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఒకటే సూచించడం జరిగింది. మరి ఎక్కువగా ఏళ్ల తరబడి ఉన్నటువంటి వృధాగా ఉన్న బ్లాకులు ఏవైతే ఉన్నాయో మరి వాటి నిరుపయోగం ఉన్న వాటిని మాత్రం ఇల్లు వేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. మరి దీనిపై కూడా మరి వాటికి సంబంధించి కూడా పనులు చేపట్టి మరి వాటిని మరోసారి దానికి మరమ్మతులు చేయించిన తర్వాత మరి లబ్ధిదారులకు ఇస్తే ఎలా ఉంటుందనిపై కూడా ఆలోచించినట్టుగా తెలుస్తుంది కూడా మరి దీనిపై ఇంకా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు రాజీవ్ స్వగృహంలో నిర్మించిన ఏళ్ల తరబడి వృధా ఉన్న బ్లాకులు ఇళ్లు వేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది కాబట్టి మరి దీనిపై అధికారులు ఏ చర్యలు తీసుకుని చూడాలి. మరి కొంతవరకు అయితే నిరుపయోగం ఉన్న మాత్రం వాస్తవమే కాబట్టి అక్కడ ఏమన్నా దానికి సంబంధించి కూడా కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా అంటే ఏమన్నా మరమ్మతులు చేపడితే మాత్రం కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కూడా కొంతవరకు నుంచి కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మరి ఇది ఎంతవరకు ఇస్తారని కూడా చూడాలి. మరోవైపు ఇటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా తీసుకొచ్చారు కాబట్టి మరి చాలా మంది కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన వాటికి మరి వాటిని ఎందుకు ఇంకా లబ్ధిదారులకు అప్పగించకపోవడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి అర్హులకు ఇళ్లను త్వరలోనే అప్పగించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా సూచించడం జరిగింది. మరి హైదరాబాద్ లో నిర్మించినటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి బ్లాకులకు మౌలిక వసతులు కల్పించి కొంత మేరకైతే అర్హులైన వారికి లబ్ధిదారులకు కూడా అప్పగించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించింది కాబట్టి మరి త్వరలోనే దీనిపై కూడా ఒక అడుగు ముందైతే పడనుంది.